యేసు ప్రభు మనిషిని మార్చేవాడా, మతం మార్చేవాడా? అసలు దేవుడు ఉన్నాడా? ఉంటే భూమిపై ఆయన ఎలా పని చేయుచున్నాడు? మానవుణ్ణి నిజంగా దేవుడు ప్రేమిస్తున్నాడా? ఈ సంగతులన్నిటికీ, ఈ ప్రశ్నలన్నిటికీ జవాబే నా జీవితం. నేను దాదాపు 8 సార్లు జైళ్ళకు వెళ్ళి వచ్చాను. కర్నూలు జిల్లాలో కోవెలకుంట్ల సబ్ జైల్లో 2 మార్లు, నంద్యాల సబ్ జైల్లో 2 మార్లు, ఆళ్ళగడ్డ సబ్ జైల్లో 2 మార్లు, కడప సెంట్రల్ జైల్లో జీవిత ఖైదు శిక్ష అనుభవించిన ఖైదీని. దాదాపు 8 పోలీస్ స్టేషన్లలో 8 కేసులు నా పైన. అంతేకాకుండా ఇంకా ఎక్స్ట్రాగా ఆర్డీఓ ఆఫీస్లో 110 కేసు, నంద్యాల 3 టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ కేసు, రౌడీ సీటు, ఇలా అనేక కేసుల్లో ముద్దాయిని. ఇక నేను ఎట్లు పాడైపోయి చెడిపోయిన జీవితంలో నుంచి విడుదల పొంది వచ్చి ఉన్నానో మీరే గ్రహిస్తారు. నా పేరు వెంకటరత్నం. సర్టిఫికెట్లో నేను చదువుకున్న సర్టిఫికెట్లో అయితే మా నాన్న కమ్యూనిస్టు పార్టీలో ఉండేవాడు కనుక, కమ్యూనిస్టు భావాలు కలిగిన వ్యక్తి కనుక మా నాన్న నా పేరు స్టాలిన్ అని పెట్టాడు. నాకన్నా పెద్దవాడు ఆయన ఇప్పుడు సేవలో ఉన్నాడు, ఆయన లెనిన్. నాకన్నా చిన్నవాడు భయంకర్. మా నాన్న కమ్యూనిస్టు పార్టీలో ఒక లీడర్గా భావాలు కలిగి తిరిగేవాడు కనుక మా పేర్లన్నీ అలాగే పెట్టుకుంటూ వచ్చినాడు. అయితే స్కూల్లో మాత్రం ఉద్యోగాల కొరకు అవి అడ్డవుతాయని దాదాపు పేర్లు మార్చి నా పేరు వెంకటరత్నం, మా అన్న పేరు వెంకటయ్య, ఇట్లా పేర్లు పెడుతూ వచ్చినాడు. దాదాపు నా 30వ సంవత్సరం వచ్చే వరకు కూడా నా జీవితంలో దేవుడు లేడు. దేవుడు లేడని మా నాన్న చెప్పాడు. మేము కూడా మా నాన్న చెప్పిందే సత్యం అనుకున్నాం. మా నాన్న ఎర్ర జెండాలు మోసాడు కమ్యూనిస్టు పార్టీలో. అవి నిజంగా మా నాన్న జీవితంలో ఎంతమాత్రం సంతోషం ఇవ్వలేదు. దేవుడు లేకుండానే మా నాన్న చనిపోయాడు. మేము పెద్ద అయిన తర్వాత పచ్చ జెండాలు మోసాం. అంటే తెలుగుదేశం పార్టీలో చాలా చురుకైన పాత్ర పోషిస్తూ వచ్చినాం. భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి ఎమ్మెల్యే, ఎంపీగా ఉన్న కాలంలో మేము పార్టీలో కొద్ది ప్రయాసపడుతూ వచ్చినాం. అయితే మా జీవితాల్లో ఆ పచ్చ జెండాలు కూడా నెమ్మది ఇవ్వలేదు, అవి సంతోషాన్ని ఇవ్వలేదు, పైగా శ్రమలనే ఎక్కువ తీసుకొస్తూ వచ్చినాయి. నా చదువు మా నాన్న చనిపోవడంతో ఇంటర్మీడియట్తో ఆగిపోయి దాదాపు ల్యాబ్ టెక్నీషియన్గా నేను దాదాపు చాలా సంవత్సరాల పాటు హాస్పిటల్స్లో ప్రైవేట్గా జాబ్ చేస్తూ వచ్చినాను. మాది కర్నూలు జిల్లాలోని ఆళ్ళగడ్డ నియోజకవర్గంలో ఒక చిన్న గ్రామం ఎస్ నాగలవరం. చిన్నప్పటి నుంచి దాదాపు నా యుక్త వయస్సు వరకు అక్కడే చదువుకుంటూ వచ్చినాను. అయితే దేవుడు లేని జీవితమే. దేవుడు అంటే ఏమిటో తెలియదు, దేవుని ప్రేమ అంటే ఏమిటో తెలియదు. యేసు ప్రభు అనే కాదు, ఏ దేవుడు మా కుటుంబంలో మా జీవితాల్లో లేడు. నా 30వ సంవత్సరం వరకు కూడా దేవుడు లేని జీవితమే. నా యుక్త వయసు వచ్చిన తర్వాత మా నాన్న చనిపోయిన తర్వాత నేను ప్రైవేట్గా జాబ్ చేసుకుంటూ టౌన్లో ఉండేవాడిని నంద్యాలలో. చిన్నగా చెడు అలవాట్లకు బానిస అయిపోతూ వచ్చినాను. త్రాగుడుకు, జూదము అనగా ఇస్పెటాకులు, అలా వాటికి బానిస అవుతూ వచ్చినాను. వివాహమై నంద్యాలలో నేను జాబ్ చేసుకుంటూ ఉన్నప్పటికీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మా ఊరికి వెళ్ళే వాళ్ళం. అక్కడ ఏజెంట్లుగా కూర్చోవడం, అలా పార్టీలో కొద్దిగా చురుకైన పాత్ర పోషించేవారం. మా ఊర్లో మా నాన్నకు ముందు నుంచి గొడవలు ఉండేటివి.
అవి మమ్మను కూడా వదిలిపెట్టలేదు. చిన్నగా మమ్మను కూడా అవి వెంబడిస్తూ వచ్చినాయి. మేము ఎలక్షన్లకు వెళ్ళినప్పుడంతా గొడవలు జరగడం, ఇలా చిన్న స్థలం విషయం గొడవ వచ్చి మా శత్రువుల చేతిలో ఒకరోజు నేను ఒంటరిగా దొరికాను. దాదాపు 15-16 మంది నన్ను పట్టుకొని చిత్రవధకు గురి చేస్తూ వచ్చినారు. దాదాపు ఊరంతా తిప్పి భయంకరంగా హింసిస్తూ వచ్చినారు. మనిషి అంతా రక్తంతో దడిసిపోతూ వచ్చినాను. ఊరంతా వీధులమ్మడి తిప్పి కొట్టుకుంటూ వెళ్ళారు. చాలా అవమానంగా అనిపించింది. ఆ రోజే చెప్పాను వాళ్ళతో, నన్ను చంపండి, బ్రతికితే ఒక్కరిని కూడా బ్రతకనివ్వనన్నాను. వాళ్ళు కొడుతున్నారు, నా నాలుకతో నేను తిడుతున్నాను, వాళ్ళను భయపడిస్తున్నాను. సరే, ఏది ఏమైనా వాళ్ళు చంపలేకపోయారు. దాదాపు 600-700 మంది గుంపు, ఊరంతా గుంపయ్యారు. చంపకుండా వదిలిపెట్టేశారు. నేను బయటపడి ఆ రోజు రాత్రికే ఆర్లగడ్డలో ఉన్న భూమానాగిరెడ్డి దగ్గరికి వెళ్ళాను. అన్న బాంబులు కావాలి, వాళ్ళని చంపేస్తాను. నన్ను చూడగానే ఆయన భయపడిపోయాడు. రక్తంతో తడిసిపోయినాను. నన్ను కొట్టారు. నాకు బాంబులు ఇస్తే ఊరి మీద పడి వాళ్ళని చంపేస్తానని. వాళ్ళ కథ నేను చూసుకుంటాను, నువ్వు ముందు హాస్పిటల్కి వెళ్ళని పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి సిఐని పోలీసులను పంపించి నన్ను హాస్పిటల్లో అడ్మిట్ చేయించాడు. ఒక వారం తర్వాత నేను బయటకు వచ్చాను. వారం హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి వారం తర్వాత బయటకు. ఇక ఆ రోజు నుంచి ఎలాగైనా వాళ్ళను చంపాలనే పగ, కసి నాలో. అన్ని పేర్లన్నీ లిస్ట్ రాసుకున్నాను. నా పగ ఎక్కడ చల్లారిపోతుందో అని నా చెవు అంతా తెగిపోయి ఉండేది. ఇప్పుడు అతుక్కుంది, కుట్లేసిన కానీ చెవు బాగా కనిపించేది. ఆ చెవు ప్రతిరోజు అద్దంలో చూసుకొని దాన్ని రుద్దుకుండేవాడిని, పగ చల్లారిపోకూడదని. రాత్రి పగులు మేలుకొని ఆలోచించేవాడిని ఎలా చంపాలి అని. దాని ఫలితం త్రాగుడికి ఎక్కువ బానిసైపోతూ వచ్చినాను. ఇక చంపాలంటే, హత్య చేయాలంటే సామాన్యమైన విషయం కాదు. ఒక హత్య కాదు, దాదాపు 10 మందిని చంపాలి నా లిస్టులో. కాబట్టి ఇక బాంబులు సమకూర్చుకున్నాను, తుపాకులు సమకూర్చుకున్నాను. డబ్బులు కావాలి కాబట్టి చిన్నగా ఒక ముఠాను ఏర్పరచుకున్నాను. నా చుట్టూ కొద్దిగా సైన్యాన్ని ఏర్పరచుకున్నాను. బాంబులు బాగా వాడేవారు, తుపాకులు బాగా వాడేవారు, మనుషులను హత్య చేయడంలో ప్రసిద్ధి, బాగా ధైర్యవంతులను, ఇలా చాలామందిని ఎక్కడెక్కడ జిల్లాలో మంచి మంచి పేరు మోషన్లు ఉంటారు వాళ్ళంతా తీసుకొచ్చి వాళ్ళకు డబ్బులు సహాయం చేయడం, వాళ్ళని దగ్గర పెట్టుకొని పోషించడం. మాకు డబ్బు అవసరం కోసం ల్యాండ్ సెటిల్మెంట్లు, ఇట్లా దౌర్జన్యాలకు పాల్పడడం, ఇలా ఒక రౌడీగా తయారైపోతూ వచ్చిన. నాకు తెలియకుండానే నేను ఒక ఊబిలో కూరుకొని పోయాను. ఇక మేము ఎక్కడ ఏ సెంటర్లో నిలబడినా నంద్యాలలో దాదాపు 30-40 మంది నా చుట్టూ ఉండేవారు. ఇక హత్యకు ప్రణాళికలు రచిస్తూనే ఉన్నాను. నా జీవితం ఎట్లా ఉండేదంటే, అప్పటి నుంచి నేను పడుకుండే మంచం మీద నా భార్య పక్కన ఉంటుంది, నా తలగడ కింద తుపాకీ, ఒకవైపు వేట కొడవలు, ఒకవైపు ఇనప రాడ్డు, మంచం కింద బాంబులు. నా జీవితం అంతా అదే. ఇంకా సెల్ ఫోను 2001 సంవత్సరంలో నా జీవితం ఎప్పుడు అర్ధరాత్రి శత్రువుల యొక్క కదలికలు వచ్చినా వెళ్ళిపోవడానికి సిద్ధంగా, నాతో ఉన్న వారినంతా రహస్య స్థలంలో పెట్టి వారికి మందు, భోజనాలు అన్ని ప్రతిదినము సరఫరా చేసేవాడిని, నేను ఫోన్ చేస్తే పలికేలాగన. ఇలా కొద్ది రోజుల తర్వాత శత్రువు యొక్క ఉనికి మాకు తెలిసింది. పలానా స్థలంలో పెళ్లి జరుగుతుంది, ఆ స్థలానికి వస్తున్నారని. కాపు కాశాము. మాకు అవసరమైన మొదటి వ్యక్తిని హత్య చేస్తూ వచ్చినాం. బాంబులతో చంపి హత్య చేస్తూ వచ్చినాం. ఆ సమయంలో జిల్లా ఎస్పీగా సీతారామాంజనేయులు అనే స్ట్రిక్ట్ ఆఫీసర్ ఉండేవాడు 2001లో కర్నూలు జిల్లాలో. ఆయన అప్పటికే
పేరు మోసిన రౌడీలను 22 మందిని ఎన్కౌంటర్లో కాల్చి చంపాడు. ఇంటి దగ్గరికి వెళ్ళడం, రౌడీ షీటర్ అంటే వాడిని తీసుకొని రావడం, కాల్ చేయడం, రోడ్లో పడేసి వాని దగ్గర బాంబులు పెట్టిపోవడం. ఎన్కౌంటర్ అంటే అదే. 22 మందిని మమ్మల్ని కూడా హెచ్చరించాడు. ఎవడైనా బాంబులు పేలిస్తే, తుపాకుల శబ్దాలు వినిపిస్తే వారి చేతుల్లో బాంబులు పెట్టి పేల్చేస్తాం. కాబట్టి బాంబులు అనే శబ్దం వినిపించకూడదు. అయితే నాకున్న పగను బట్టి నేను బాంబులతోనే హత్య చేయాల్సి వచ్చింది. అప్పటికే దాదాపు చాలా భయంకరమైన వ్యక్తిగా తయారయ్యాను. దాదాపు ఒక 20 వేట కొడివెళ్ళు, పిడిబాకులు అంటే కడుపులో కుచ్చేస్తే పేగులన్నీ బయటికి రావాలి, అలా రింగులుగా ఉండే పిడిబాకులు, ఇట్లా రకరకాల ఆయుధాలన్నీ తయారు చేసి మేము శత్రువులను వెంటాడేవాళ్ళం. బాంబులతో హత్య చేయడాన్ని బట్టి ఎస్పీ సీరియస్ అయిపోయినాడు. ఆ సీరియస్ అయిన ఎస్పీ మా కొరకు దాదాపు ఒక 10 టీముల పోలీసులను పంపించాడు. ఎక్కడున్నా పట్టుకోండి, దొరికిన చోటనే కాల్ చేయండి, ఇటువంటి ఆర్డర్స్ పాస్ చేసినాడు. మాకు తెలియదు. మేము ప్రధానమైన శత్రువు చనిపోయాడు, ఇంకా 9 మంది, వాళ్ళని ఎప్పుడైనా ఊర్లోకి పోయినా చంపేస్తాం అనుకున్నాం. అసలు వాడు దొరికిపోయినాడు. ఈ ఆనందంలో తిని త్రాగుతూ హ్యాపీగా మేము గడుపుతూ హైదరాబాద్ వెళ్ళిపోయాం. హైదరాబాద్లో కూడా సినీ ఫీల్డ్లో మా ఫ్రెండ్ ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి, అక్కడి నుంచి భూమా నాగిరెడ్డి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాలన్నీ చెప్పి, ఆయన కూడా ఎస్పీ సీరియస్గా ఉన్నాడు, చాలా జాగ్రత్తగా ఉండండి, మీరు వెంటనే ఎక్కడికైనా వెళ్ళి అండర్ గ్రౌండ్లో ఉండండి, నేను చెప్పే వరకు రావద్దు అన్నాడు. కానీ మమ్మల్ని ఏం చేస్తారు అన్నట్లుగా బయట తిరగడం, సినిమాలకు వెళ్ళడం, బ్రాందీ షాపులకు వెళ్ళడం, ఇలా బయట ఎంజాయ్ చేస్తున్నాం. మా కోసం హైదరాబాద్ కూడా ఒక క్రైమ్ బ్రాంచ్ టీం వచ్చింది. సినీ ఫీల్డ్లో మా ఫ్రెండు ఒకడు మాతో పాటు వచ్చాడు. వాని ఇంటికి వెళ్ళాము. ఒక రోజు ఉండి మేము బయట తిరగడానికి వెళ్ళాము. 3వ రోజు ఇక్కడ ఉంటే ప్రమాదమేమో, రాజమండ్రి వెళ్దాము అనుకున్నాం. సరే నేను ఇంటికి పోయి డ్రెస్సులు తెచ్చుకుంటాను, అందరం కలిసి వెళ్దామన్నాను. వాడి ఇంట్లో అఫ్టేర్లో ఉంది, మేము కింద నిలబడినాం. వాడు డ్రెస్ మార్చుకొచ్చుకుంటాడు కదా అని కింద ఉన్నాం. ఇంట్లోకి వెళ్ళేసరికి ఇంట్లో కాపు కాసినారు పోలీసులు, వాడిని పట్టేసుకున్నారు. వాడిని కొడుతున్న శబ్దాలు మాకు వినిపించినాయి, మేము పారిపోయి వచ్చినాం. ఎలాగైతేనే వాడిని పట్టుకున్నారు. వానికి మా విషయాలన్నీ తెలుసు, ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ తినాలి, ఎక్కడ పోవాలి, సిటీ కదా. బట్టి వాడిని బాగా బలంగా కొట్టేసరికి వాడిని వెంట పెట్టుకొని మమ్మల్ని చూపించడానికి తిరుగుతున్నాడు. వాడు దొరికాడు కదా, ఆతృతలో మమ్మల్ని పట్టుకుంటారేమో అని పరిగెత్తి వెళ్ళి ఆటో ఎక్కిపోయి ఒక సినిమా హాల్లో దూరాం. సినిమా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. సాయంత్రం రాజమండ్రి వెళ్దాం కదా అనుకున్నాం. అప్పుడు స్టేషన్కి వెళ్దామని స్టేషన్కి వెళ్ళాం. 8 గంటలకు ట్రైన్ ఉంది. 8 గంటలకు ట్రైను, మరి ఇంకా టైం ఉంది కదా, పోయి మందు తాగి వస్తామని కొని 3 ఉన్నాం. వెళ్ళి మందు తాగి వచ్చేసరికి ట్రైన్ వెళ్ళిపోయింది. మాకు అప్పటికే తాగిన డోసు ఎక్కువైపోయింది. అప్పటికే 2 రోజుల నుంచి అన్నం కూడా మానేసి త్రాగుతూనే ఉన్నాం ఆనందంలో. సరే ట్రైన్ వెళ్ళిపోయింది. మాకు అప్పటికే కైపు ఎక్కువైపోయింది. 9 దాటింది. స్టేషన్లో జనాలంతా ఎక్కువగా ఉన్నారు. ఒక మూలకు కూర్చొని నేను నిద్రపోవడం మొదలుపెట్టాను. మా ఫ్రెండ్ ఇంకొకటి అట్లా తల ఒక మూలకు కూర్చున్నారు. మాకు తెలియకుండానే అట్లే నిద్రపోయాం. మేము రాజమండ్రి పోదాం అనుకున్న విషయం వాడికి తెలుసు. స్టేషన్కి పోయింటారని వాడు స్టేషన్కి తీసుకొచ్చాడు. అప్పటికే స్టేషన్ అంతా పగడ్బందీగా కాపు కాస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో వెతుకుతూ తిరుగుతున్నారు. నేను కనపడ్డాను. మమ్మల్ని చూపించి వాడు వెళ్ళిపోయాడు. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో మమ్మల్ని పట్టుకున్నారు. నవంబర్ 2001 4వ తారీఖు మేము హత్య చేస్తూ వచ్చినాం. ఆదివారం. నవంబర్ 10వ తారీఖు అర్ధరాత్రి మమ్మల్ని పట్టుకున్నారు. 11వ తారీఖు ఆదివారం వస్తుంది. పట్టుకొని మా చేతులు విరగ్గట్టేసి, నన్ను నా స్నేహితుడు రాజబాబు అనే వ్యక్తిని 2 చేతులు వెనక్కి విరగ్గట్టేసి టాటా సుమోలో కూర్చోబెట్టుకున్నారు.
మాకు తెలిసిన పోలీసులే, రౌడీలకు పోలీసులకు కనెక్షన్లు ఉంటాయి. అట్టి వాళ్ళు మా పైన జాలి పడుతున్నారు. మురళి, ఆనందరావు, ఇట్లా ఇంకొక ఆయన, అరే ఎస్పీ సీరియస్గా ఉన్నాడు కదా, మీరు ఎందుకు ఈ టైంలో మర్డర్ చేసినారా మీరు అని జాలి పడుతున్నారు. మేము అనుకున్నాము హత్య చేసినాం కదా, మనకు పోలీసులు చూడు ఎంత భయపడుతున్నారు అనుకున్నాం. కానీ మమ్మల్ని ఎన్కౌంటర్ చేయమని చెప్పినారు కనుక వాళ్ళు మా పైన జాలి పడుతున్నారు. అనవసరంగా ప్రాణాల మీదకి తెచ్చుకున్నారా ఈ సమయంలో మీరని. సరే, వాళ్ళు కర్నూలు దగ్గరికి తీసుకొచ్చారు హైదరాబాద్ నుంచి. దాదాపు తెల్లవారుజాము సమయం 3. ఆ సమయంలో వేరే పార్టీని ఎస్పీ రెడీ చేసి పెట్టాడు. వాళ్ళు నిజంగా హత్యలు చేసే వాళ్ళే, పోలీసులు కాదు. వాళ్ళ చేతికి మమ్మల్ని అప్పగించారు. ఒక్కొక్కడు జుంపాలు ఇడిబడుగు పెట్టాడు. అంతా పహిల్మాన్లు నెట్టున్నారు. వాళ్ళ చేతికి మమ్మల్ని అప్పగించారు ఈ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. అప్పగించేసి వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక కమాండర్ జీప్లో దాదాపు 10 మంది పోలీసులు మమ్మల్ని బేడీలు వేసుకున్నారు. వాళ్ళు పోలీసులో మామూలు వ్యక్తులో గుర్తుపట్టలేని విధంగా ఉన్నారు. తీసుకున్నారు, జీపులో ఎక్కించుకున్నారు, మాట్లాడుకుంటూ వెళ్తున్నారు. ఎంతమందిని చంపారు, ఎక్కడెక్కడ మీరు అన్నీ మమ్మల్ని గురించి అంత ఎంక్వైరీ చేసుకుంటూ వెళ్తున్నారు. సరే, కర్నూలు నుంచి నంద్యాల వెళ్ళే మార్గం అంతా అడవి మార్గం. హైవే రోడ్డుకు ఆనుకొని అడవులు ఉంటాయి. పిన్నాపురం, పాణ్యం మండలం దగ్గర పిన్నాపురం అనే చిన్న గ్రామం అడవిలోకి వెళ్తే ఉంది. ఆ మార్గం వైపు జీపు తిప్పారు అడవిలోనికి. అప్పటికే దాదాపు ఉదయకాలం కావచ్చింది. ఆదివారం ఉదయం 5:30 మసక చీకటి ఉంది. జీపు వెళ్ళే దారి లేక మమ్మల్ని నడిపించుకొని తీసుకెళ్తున్నారు. చిన్నగా కాళ్ళకు బేడీలు తీసేశారు, 2 చేతులకు బేడీలు అలాగబెట్టి ఇద్దరిని నడిపించుకొని తీసుకెళ్తున్నారు. ఎదురుగా అనేకులు ఎదురు వస్తున్నారు మాకు. మేము అనుకున్నాం రైతులు అనుకున్న వాళ్ళం. టవళ్ళు కట్టుకొని, పళ్ళ పుల్లలు దొంగకుట్టు, లుంగీలు కట్టుకొని, పోలీసులే వాళ్ళంతా. మాకంటే వాళ్ళు ఎక్కువ ప్లాన్ చేశారు మమ్మల్ని చంపడానికి. అడవిలోనికి ముందే బాంబులు, తుపాకులు అన్నీ జరిచేశారు. వాళ్ళు అనుకున్న స్థలానికి మమ్మల్ని తీసుకుపోయారు. తీసుకువెళ్ళి అక్కడ ఇద్దరి కాళ్ళకు కలిపి కట్టేశారు. ఇద్దరి చేతులకు కడిపి బేడీలు ఉన్నాయి. మా స్నేహితుడు నీళ్ళు అడిగాడు. నీళ్ళు అడిగితే ఒక వ్యక్తి తెచ్చిచ్చాడు. అట్లే నోరు తెరువని నోట్లో పోసేసాడు. తాగిన తర్వాత నాకు కూడా కొన్ని తాపించబోతే నాకు వద్దు సార్, దప్పిక కాలేదన్నాను. నిజంగానే దప్పిక అవుతున్నాయి, నాకెందుకో తాగబుద్ధి కాలేదు. అతను బలవంతంగా నోరు తెరిచి తాగు అన్నాడు. కోడిని గొంతు కోసే ముందు నీళ్లు పోస్తాం కదా, అది కూడా ఒక ప్రేమ. చంపుతున్నాం కదా, కొన్ని నీళ్లు పోస్తాం గొంతులని వాళ్ళకు. సరే, మా చుట్టూ దాదాపు 16-17 మంది చుట్టూ ఉన్నారు. ఇక దారి వెంట కూడా చాలా మంది మాకు కనపడినారు. దాదాపు ఒక 20-25 మంది పైగానే ఆ స్పాట్లోకి వచ్చేసారు. పోలీసులు, మిగతా వారు ఉండొచ్చు. ఒక వ్యక్తి మాకు దూరంగా, ఆ స్తంభం అంత దూరంలో ఒక 2 బాంబులతో నిండిన బ్యాగులు తీసుకొచ్చి పెట్టాడు. ఎదురుగొచ్చి పెట్టిపోయాడు. కొందరి చేతుల్లో వెపన్స్ ఉన్నాయి. ఇంకొక వ్యక్తి వచ్చాడు, ఆ బాంబు బ్యాగ్ తీసుకొని ఒక బాంబు తీశాడు బ్యాగులో నుంచి. తీసి, రే ఇలాంటివేనా మీరు వాడినది అన్నాడు. మావి అంత సన్నగా ఉండవు సార్, మేము లావుటి వాడినామన్నాం. వాళ్ళు ముందుగా మాతో ఏమన్నారంటే, మీకు కొన్ని బాంబులు ఇస్తాము, విలేకరులు వస్తారు, మావే అని చెప్పండి, మిమ్మల్ని మేము అరెస్ట్ చేసి తీసుకుపోయి జైల్లో పెడతాము, బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు అన్నారు. మంచిదే కదా అనుకున్నాం. వాళ్ళు అన్నారు, ఇలాంటివేనంటే అలాంటివి కాదు సార్, మావి ఇంకా లావుగా ఉన్నాయన్నాం. అయితే వీటి రుచి కూడా చూడండి అని వేశాడు. దాదాపు చాలా సమీపం నుంచే మా మీద విసురుతున్నాడు అని తెలిసినప్పుడు మేమిద్దరం వెనక్కి అట్లే పడుకున్నాం. బాంబు రానే వచ్చింది, మా మీద పడింది, ఫైర్ అయిపోయింది. మొదటి బాంబు ఫైర్ అయింది, రెండో బాంబు విసిరాడు, ఫైర్ అయింది, మూడో బాంబు విసిరాడు, ఫైర్ అయింది. మీదనే పడుతున్నాయి. ఆ వ్యక్తి చనిపోయాడో బ్రతికున్నాడో ఆ వ్యక్తి కేకలేయడం లేదు, నా ఫ్రెండ్. నేనైతే గట్టిగా కేకలేస్తున్నాను, సార్ అరెస్ట్ చేస్తామని ఇక్కడికి తీసుకొచ్చి మీరేంది చేసేదని గట్టిగా కేకలేస్తున్నాను. అప్పటికే పొగంతా నిండుకొని పోయింది, బాంబుల పొగ. 4వ బాంబు విసురుతున్నప్పుడు ఆ బాంబులకు తెల్లని దారాలు చుడతారు, నాటు బాంబులకు.
ఆ పొగలో కూడా తెల్లని దారాలతో కూడిన బాంబు నా మీదకి వచ్చి నా రొమ్ము మీద పడుతుంది అనుకొని నేను సర్దుకోబోతే నా 2 చేతులకు బేడీలు లేవు. బేడీలు అప్పటికే ఊడిపోయి ఉన్నాయి. పోలీస్ బేడీలు బాంబులతో కొట్టిన, తుపాకులతో కాల్చిన, ఎంత కొలిమిలో పెట్టి తీసినా రావు అవి. కానీ 2 చేతులకు బేడీలు ఊడిపోయి ఉన్నాయి. అది రానే వచ్చింది, నా రొమ్మ మీదనే పడింది, కానీ పేలలేదు. పేలింటే అక్కడే చీల్చుకొని పోయేది, పేలలేదు. అదే బాంబు పట్టుకున్నాను, అంతే వేగంతో నా మీద విసిరే ఆ బాంబుల వ్యక్తి పైకి విసరబోయాను. ఆ విసరబోతూనే కాల్ది ఆ కట్లు అట్లా అనేసరికి ఊడిపోయాయి. ఆ వ్యక్తి చేతిలో ఉన్న బాంబు విసిరేశాడు, నా పాదాల మీద పడింది, అది పేలలేదు. ఆ బాంబు కాలితో సర్ది రాజబాబు తీసుకో ఈ బాంబు అంటుండగానే నాకు సమీపంలో ఉన్న వ్యక్తి కాల్చాడు, నన్ను చిన్న రివాల్వర్తో కాల్చాడు. నేను బాంబు అతనికి ఇసురుదామనే లోపలనే 2 బుల్లెట్లు నా చేతిలోనికి ఒకటి, కాళ్ళలోనికి ఒకటి దూసుకొని పోయి, తొడలో ఒక బుల్లెట్ పడింది, చేతికి ఒక బుల్లెట్ పడింది. అంతే వేగంతో ఆ బాంబు చేతిలో పట్టుకొని వెనక్కి నేను దుమ్కి 2 అడుగులలో కింద పడిపోయాను. చుట్టూ పొదలు ఉన్నాయి కనుక ఆ పొదల్లో పడిపోయాను. ఆ పొదల్లో పడిపోయి ఇక నా పరిస్థితి అప్పటికి ఎట్లుందంటే, గుండె నా రొమ్మును చీల్చుకొని వస్తుందేమన్నంత శబ్దం వస్తుంది. దాదాపు ఒక 5 నిమిషాల పాటు బాంబుల పొగలో ఉన్నాను కనుక ఊపిరి, ఆక్సిజన్ అందక చాలా ఊపిరి తీసుకొని కష్టంగా ఉంది. వాళ్ళ శబ్దాలు వినపడుతున్నాయి. నా చేతికి బాంబు దొరికింది కనుక వాళ్ళు సర్దుకున్నారు. ఆ సమయంలోనే నేను వెనక్కి దుంకాను. వాళ్ళ శబ్దాలు వినపడుతున్నాయి నాకు స్పష్టంగా. అక్కడ దుంకాడు చూడండి, ఇక్కడ దుంకాడు. వాళ్ళు నా దగ్గరికి రావాల్సిన అవసరం లేదు, చేతుల్లో వెపన్స్ ఉన్నాయి, కాల్చొచ్చు దూరంగానే. నేను అనుకున్నాను ఇక్కడ నుంచి వెళ్ళాలి, ఎందుకంటే ఇక్కడ ఉంటే చంపేస్తారు అనుకున్నాను. కొద్ది నిమిషాలు నిండుగా ఊపిరి తీసుకొని గుండెను అదిమి పట్టుకున్నాను. నా ఒళ్ళంతా రక్తంతో తడిసిపోయింది. లేచి నిలబడ్డాను, బాంబు చేత పట్టుకొని. కళ్ళల్లో రక్తము, చెవులల్లో రక్తము, తల నుంచి రక్తము దారగా కారిపోతుంది. పక్షపాతం వచ్చిన వ్యక్తికి కాలు చేయి పడిపోతే ఎలాగో సహకరించవో, ఈ కాల్లో చేతులు బుల్లెట్లు పడ్డాయి, సహకరించడం లేదు నాకు. కాలు కదిలిస్తే రావడం లేదు, చేయి కదిలిస్తే రావడం లేదు, బుల్లెట్లున్నాయి. చిన్నగా బలమంతా కూడా తీసుకొని చిన్నగా నడవడం మొదలుపెట్టాను. నా చుట్టూ ఉన్న 15-16 మంది కాక అందరికీ నేను కనపడతాను. దాదాపు ఆ రూటంబడి దాదాపు ఒక 10-12 మంది ఉంటారు. కానీ ఒక 15-20 నిమిషాల సమయము నేను ఎవ్వరికీ కనపడలేదు. నేను చెప్పే సాక్ష్యం కాదు, వాళ్ళు ఇచ్చిన సాక్ష్యం. నేను సరెండర్ అయిన తర్వాత నా చుట్టూ ఉన్న వ్యక్తులకు ఎవ్వరికీ నేను కనపడలేదు. వాళ్ళ కళ్ళు కొన్ని నిమిషాల పాటు మూయబడినాయి. నా కళ్ళు కూడా కనపడడం లేదు, కళ్ళల్లో రక్తం వచ్చేసింది. ఆ రవ్వలన్నీ, బాంబుల రవ్వలన్నీ చిట్లాయి. చెవులు కూడా వినపడడం లేదు, అంత చెవులలో రక్తం వచ్చేసింది. చిన్నగా గొడ్డివాళ్ళలాగా, కుంటివాళ్ళలాగా పారాడుకుంటూ వెళ్తున్నాను, ఒకే కాలుతో కుంటుకుంటూ. కొద్దిగా ఒక 100 మీటర్లు దాటితే పొలాలు ఉన్నాయి. అడవి మధ్యలో పొలాలు ఉన్నాయి కొన్ని. నాకు దారి కనపడకను ఆ పొలాల్లోనికి వెళ్ళిపోయాను. పొలాల్లో ఉంటే ఎక్కడనే కనపడతారు, ఏం పొలం లేవు. నాటేనికి దున్ని పెట్టారు, అన్నీ వరి నాటు వేయడానికి దున్ని పెట్టారు. ఆ బురద నీళ్ళే కళ్ళకు పూసుకొని, ఆ బురద నీళ్ళే నోట్లో పోసుకొని బాంబు చిన్నగా చేత పట్టుకొని అలాగే వెళ్ళిపోతున్నాను. చాలా దూరం వెళ్ళిపోయాను. అక్కడ కొందరు పని చేస్తున్నారు, వాళ్ళకి వెళ్ళి చెప్తున్నాను, అమ్మ ఆడ మనిషిని చంపుతున్నారు, మీరు వెళ్ళండి. స్త్రీలు పురుషులు అందరు ఉన్నారు అక్కడ, దాదాపు ఒక 10 మంది వరకు. అమ్మ అక్కడ మనిషిని చంపుతున్నారు, మీరు వెళ్ళండి, మీరు వెళ్తే అతన్ని చంపరు అంటున్నాను. ఆ లోపలనే నన్ను గమనించారు. మళ్ళా పరిగెత్తి నన్ను వెంబడించడం మొదలుపెట్టినారు. కేకలు వేసుకుంటూ చుట్టూ అంతా నన్ను చుట్టుకోవడం ప్రారంభించినారు. బలమంతా కూడా తీసుకొని అట్లే పరిగెత్తి మళ్ళీ అడవిలో పడినాను. వేటగాని చేతిలో గాయపడిన జింక ఎలా భయముతో పరిగెడుతుందో అలా పరిగెత్తాను. ఆ సమయంలో కాలు కూడా పనిచేసిందేమో, ప్రాణభయం. నాకు జుట్టంతా ఊడిపోయింది ఆ చీకు చెట్ల, కంప చెట్లకు తగులుకొని. కింద పడుతున్నాను, లేస్తున్నాను, పరిగెడుతున్నాను. అడవిలో పరిగెత్తి ఒక పెద్ద పర్వతం ఎక్కాను. పర్వతం ఎక్కి
దాదాపు దాని కొన అంచులకు పోయిన తర్వాత సోలపోయి అలాగే పడిపోయాను. ఆదివారము నవంబర్ 11వ తారీఖు ఉదయకాలము దాదాపు 7 గంటలు 8 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది. నేను పారిపోయి 9 గంటల సమయంలో కొండ మీద పడిపోయాను. దాదాపు పొద్దు ఇటు తిరిగిందంటే 3 గంటల సమయం వరకు నాకు స్పృహ లేదు. చనిపోయానో బ్రతికానో నాకు కూడా తెలియదు. ఆ సమయంలో 3 గంటల సమయంలో దాదాపు ఒక స్వరం వినపడింది. నేనే నిన్ను కాపాడి ఉన్నాను, భయపడొద్దు, నేను నీకు తోడుగా ఉన్నాను. ఈ అర్థమిచ్చే భావంతో కూడిన మాటలు అతి స్పష్టంగా నాకు వినపడినాయి. ఒక మనిషి మాట్లాడినట్లుగా వినపడినాయి. భయపడి అదిరి లేశాను నేను ఆ మాటలకు. ఆ మాటలతోనే నాలో జీవం వచ్చిందేమో అనుకుంటాను, నాకైతే తెలియదు. కానీ భయపడి అదిరి లేచి పోలీసు వాళ్ళు వచ్చారేమో అని భయపడి మళ్ళీ పాక్కుంటూ పైకి పోతున్నాను. కొద్ది దూరం అట్లా పాకి చూస్తే ఎవ్వరూ లేరు. కొండ కిందికి చాలా తేటగా కనపడు, చాలా ఎత్తైన కొండ గనక మనుషుల జాడలు కనపడుతున్నాయి. కానీ ఆ ప్రాంతాల్లో ఎవరు మనిషి. నీకు ఇంకా అనుమానంగా ఉందా? నువ్వు కిందికి వెళ్ళు, నిన్ను ఎవ్వరూ ఏమి అనరు. ఈ అర్థం వచ్చే భావంతో కూడిన స్వరం మళ్ళీ వినపడింది. నేను కళ నిజమా అని గిచ్చి చూసుకున్నాను. నిజం, నాకు చాలా బాగా గుర్తు. దాదాపు 18 సంవత్సరాల పైగా సంఘటన జరిగి గిచ్చి చూసుకున్నాను. ఇది సంఘటన కళ నిజమా? నేను అక్కడి నుంచి తప్పించుకొని రావడం ఏంది? నేను బ్రతికి ఉన్నానా? నాకేమీ అర్థం కావడం లేదు. తలలోని గుడక అన్ని ఆ బాంబుల రవ్వలు వెళ్ళిపోయాయి. నేను పడిపోయిన స్థలంలో రక్తమంతా మడుగు కట్టిపోయింది. అంటే దాదాపు నాలో ఉన్న రక్తమంతా వెళ్ళిపోయింది. అప్పటికి చుక్కలు చుక్కలుగా రక్తం గారుతోంది. ఈ బుల్లెట్ ఈ సైడ్ వచ్చేసింది చేతిలో, ఆవల నుంచి ఈ సైడ్. అది చిన్నగా ట్రై చేసి పెరికేశాను. అది పోయిన తర్వాత చేయి కొద్దిగా మామూలు స్థితికి వచ్చింది. అక్కడ ఉన్న ఆకులన్నీ చుట్టేసి రక్తం గారకుండా ఏవేవో ప్రయత్నాలు చేశాను. దాదాపు 2 గంటలు గడిచిన తర్వాత 3:30-4 ఆ సమయంలో నేను చిన్నగా కొండ కిందికి వద్దాం అనుకున్నాను. ఎందుకంటే ఒంటికి పోస్తే తెల్లగా వచ్చేసాయి పాలలాగా, ఒళ్ళంతా పాయిజన్ అయిపోయింది అనుకున్నాను. కొండపైన చచ్చిపోతే జంతువులు తినేస్తాయి, నేనేమైపోయినానో మా వాళ్ళకి తెలియదు. కాబట్టి కొండ కిందికన్నా పోతే శవమైనా దొరుకుతుంది, చనిపోయాడు కదా, దహన సంస్కారాలు చేస్తారనుకున్నాను. కిందికి రావడం మొదలుపెట్టాను. ఇప్పుడొద్దు, సాయంకాలం 6 తర్వాత అనే స్వరం తేటగా వినపడింది. చాలాసేపు నవ్వుకున్నాను. ఏమిటిది? మనిషి మాట్లాడుతున్నారు, ఎవరో వచ్చారు, నన్ను ఫాలో అవుతున్నారు. నన్ను కాపాడుతున్నాడా లేకపోతే నన్ను ఏమైనా చేయాలని చూస్తున్నారా? అర్థం కావడం లేదు. సరే, ఎందుకైనా మంచిది ఆగిపోయాను. పరిసరాలన్నీ గమనిస్తున్నాను. ఎవరైనా మనుషులు అడిగిరి, మనుషులు ఎక్కే పర్వతం కాదు అది. నేను ప్రాణభయంతో ఎక్కాను కానీ మనుషులు ఎక్కలేరు దాన్ని. అంతా చీకు చెట్లతో నిండిపోయిన ఆ పర్వతం. సాయంకాలం 6 గంటల సమయంలో చిన్నగా కిందికి దిగి రావడం మొదలుపెట్టాను. ఎలా ఎక్కానో కానీ చిన్నగా జారుడు బండ జారికుంటూ వచ్చినట్టు వస్తున్నాను కిందికి. ఒక అరగంట సమయంలో కిందికి వచ్చాను. చిమ్మ చీకటి. నవంబర్ 11, బహుశా అమావాస్య అనుకుంటా ఆ రోజు. ఎటు చూచినా చీకటే. ఆ సమయంలో ఎట్లున్నాయంటే ఆ పక్క పర్వతం ఉంది, ఈ పక్క పర్వతం ఉంది, లోయ. పక్షులు ఎట్లున్నాయంటే ఈ పక్క ఒక పక్షి వస్తే ఆ పక్క అదే సౌండ్తో ఇంకొక పక్షి. ఇవేవో సిగ్నల్స్ ఇచ్చుకుంటాను, పోలీసులు కదా సిగ్నల్స్ ఇచ్చుకున్నట్టు ఇచ్చుకుంటున్నాయి అనుకుంటున్నా. ఆ రాత్రి కిందికి దిగి వచ్చి చిన్న జాడ వెతికి ఆ జాడ అమ్మడి పాక్కుంటూ వెళ్తున్నాను. నాకు నడవటానికి కాళ్ళు సహకరించలేదు, పాక్కుంటూ వెళ్తున్నాను. పాక్కుంటూ వెళ్తుంటే 2 పెద్ద పాదాలు కనపడినాయి. ఒకే దారి, చిన్న దారి, ఆ దారిలోనే 2 పెద్ద పాదాలు. నేను కింద పాక్కుంటూ వస్తున్నాను. తలెత్తి చూస్తే నాకంటే ఎత్తుగా, బహుశా ఎలుగుబంటి అనుకున్నాను, 2 చేతులు ఇలా ఊపుతూ తల మాత్రం ఇలా ఊపుతుంది. దాని ముఖం తేటగా కనపడలేదు, నల్లటి ఆకారం గనక. వెంటబడి వెనక్కి సర్దుకున్నాను. బాము చేతులు గట్టిగా పట్టుకున్నాను. ఎందుకంటే ఎలుగుబంటి రక్తం వాసన చూస్తే మీద పడుతుంది అంతే. కదిలి మీదకి వస్తే కొడదాం అనుకున్నాను, అది పేలదు, మండి ధైర్యం అంతే. రక్తంతో తడిసిపోయింది, నా రక్తంతోనే తడిసిపోయింది బాంబు తడిసిపోతే పనిచేయదు. కానీ ఒక మొండి ధైర్యం అది ఉంది కదా అన్నట్లు. కానీ అది జంతువు కదలడం లేదు, ఉన్నది ఒకటే దారి. సరే, చిన్నగా నేనే వెనక్కి దాన్ని గమనించుకుంటూ పాక్కుంటూ వెనక్కి వచ్చేసాను. కొద్ది దూరం వచ్చి ఆ ముళ్ళ పొదల్లోనే ఆ కంపలు ఏరుకుంటూ చిన్నగా పొలాల్లోనికి ఎలాగో చేరుకున్నాను.
పొలాల్లోనికి వెళ్ళిన తర్వాత పంట కాలువలో దిగి అంతా ఒళ్ళంతా కడుక్కొని రోడ్డు మీదకి వచ్చేసాను. హైవే రోడ్డు, ఏదైనా వాహనం ఎక్కొచ్చు అనుకున్నాను. ఒక వ్యక్తి లారీ ఆపినట్లు ఆపాడు, మీదుగా పోనిచ్చాడు. నేను వెనక్కి సర్దుకోకుంటే నా మీద పోయింది. చెంచులుండే ప్రాంతం అది, దొంగలు ఎక్కువగా అక్కడ సంచరిస్తుంటారు, అందుకోసం భయం, ఎవరు ఆపరు. దొంగలు అనుకున్నారు. భయపడిపోయి మళ్ళీ పొలాల్లోనికి వెళ్ళిపోయాను. అలసిపోయిన నా శరీరం నాకు తెలియకుండానే నిద్రలోనికి జారిపోయింది. బాంబు పక్కన పెట్టేసి అలా నిద్రపోయాను. కొద్ది సమయం తర్వాత ఒక మంచు హస్తము తాకినట్లుగా అనిపించింది. ఒక 3 సార్లు ఇట్లా నన్ను జోకొట్టినట్లో లేకపోతే తాకినట్లో ఆ స్పర్శ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మంచు హస్తం ఇలా తాకితే ఎలా ఉంటుందో 3 సార్లు అట్లా తాగినట్లు భయపడిపోయాను. ఆ ఎలుగుబంటి వచ్చి రొమ్ము జీలుస్తుందేమో అనుకున్నాను. అంతే వేగంగా లేచి పరిగెత్తబోయాను. నేను పొలము గనమ దగ్గర పండుకున్నాను. ఆ గనమ తగులుకొని దొల్లుకుంటూ వెళ్ళిపోయాను. చూస్తే ఏది కనపడలేదు. ఏదో స్పర్శ, ఏదో తాకిడి, ఏదో స్వరము. దేవుడు లేని జీవితం, దేవుడు అంటే తెలియని జీవితం. ఒక వ్యక్తి నన్ను వెంటాడుతున్నాడు, ఆ వ్యక్తి నాకు కనపడడం లేదు. ఒక వ్యక్తి నాతోనే ఉన్నాడు, ఆ వ్యక్తి నాకు కనపడడం లేదు. నా పైన ఏదో ప్రేమ చూపిస్తున్నట్లు, నాపై ఏదో జాలి చూపిస్తున్నట్లు నాకు అనిపిస్తుంది. నన్ను స్పర్శిస్తున్నాడు, నన్ను ధైర్యపరుస్తున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, కానీ నాకు కనపడడం లేదు. కనపడని వ్యక్తిని ఎలాగో చూడగలను? ఏదో భ్రాంతి కింద నేను అనుకున్నాను. సరే, తెల్లవారుజాము సమయంలో చిన్నగా రోడ్డు వెంట వచ్చి సుగాలి తాండా అని అక్కడే దగ్గర, అక్కడికి వచ్చి కూర్చున్నాను. రోడ్డు మీద కూర్చున్నాను. ఒక ట్రాక్టరు వచ్చి అక్కడే ఆగింది, కంకర తీసుకెళ్తున్న ట్రాక్టర్. గేరు పడక ఆయన అక్కడే కొడుతున్నాడు. గేరు కొడుతున్నాడు కానీ గేరు పడ్డం లేదు. నా కోసమే ఆగినట్లు ఆ ట్రాక్టర్ ఆగింది. సరే, వెళ్ళి చిన్నగా వెనక నుంచి, నేను రక్తం బట్టలతో ఉన్నాను, అతనికి గనపలేదు, మసక చీకటి. అన్న నేను వస్తాను అక్కడి వరకు అంటే, సరే ఎక్కువ అన్నాడు. వెనక పక్క ఆ కంకర పైన 2 వ్యక్తులు పడుకొని ఉన్నారు, బహుశా కూలీలు. నేను కూడా ఎక్కి వాళ్ళ పక్కనే పడుకున్నాను, బాంబు పక్కన పెట్టి అలాగే నిద్రపోయాను. పాణ్యం అనే ఊరు వచ్చిన తర్వాత ఆ వ్యక్తి వేరే సైడ్ వెళ్తున్నాడు, హైవేలో కాకుండా నందవరం సైడ్ వెళ్తున్నాను. దిగు అని గట్టి కేకేశాడు. నేను ఆ బాంబు తీసుకొని చిన్నగా దిగి కళ్ళు పులుముకొని చూస్తే ఎదురుగా పోలీస్ స్టేషన్ ఉంది. ఇది రోడ్డు, అది పోలీస్ స్టేషన్, పాణ్యం పోలీస్ స్టేషన్. ఉదయకాలం ఎవరైతే నన్ను ఎన్కౌంటర్కి తీసుకుపోయినారో ఆ స్టేషన్ దగ్గరికే పోయినాను నేను. దేవుడు అన్నాడు, వారి దగ్గరికి వెళ్ళు, నిన్నేమి వాళ్ళు చేయరు. వాళ్ళంతా అడవిలో నా కోసం వెతుకుతున్నారు, వీడు దొరకకపోతాడని. చుట్టూ గ్రామాలన్నీ గాలిస్తున్నారు. ఇక్కడ ఎవరు లేరు పోలీస్ స్టేషన్ దగ్గర. భయపడిపోయాను. చిన్నగా లారీలన్నీ టీ కోసం ఆపిన్నారు. చిన్నగా దాపుకొచ్చి లారీల దాపునబడి దూరం వచ్చేసి ఒక లారీ వ్యక్తిని అడిగి కర్నూలు వెళ్ళిపోయాను. కర్నూలు వెళ్ళిపోయి నేను అక్కడే మ్యారేజ్ చేసుకున్నాను కర్నూలులో, మా భార్య ఇంటికి. అప్పటికే పేపర్లలో వచ్చింది, టీవీలలో వచ్చింది, స్టాలిన్ ఎన్కౌంటర్ పేపర్ చదువుతున్నారు. 7 గంటలకు కర్నూలులో దిగినాను. రాజబాబు ఎన్కౌంటర్, స్టాలిన్ తప్పించుకున్నాడు, పేపర్లో పడింది. ఒక ఆయన అంటున్నాడు, నేను వారి మధ్యనే కుంటుకుంటూ పోతున్నాను. ఇన్ని కూడా చంపేసి యానో పడేసి ఉంటాడు, తప్పించుకున్నాడని చెప్తున్నాడు ఎస్పీ అంటున్నాడు. నేను వాళ్ళ మధ్యనే పోతున్నాను. ఇంటి దగ్గరికి వెళ్ళినాను. అప్పటికే ఇంటి దగ్గర పోలీసు వాళ్ళు వచ్చిపోయినారు, కాపు కాస్తున్నారు. తెల్లవారింది. నేను పోయేసరికి మా బావాడి తలుపు తీసినాడు, వేరే గుడ్డలు ఇచ్చాడు. ఆ గుడ్డలు ఇప్పి వేరే కవర్లో పెట్టుకున్నాను. నేను ఉండేవాడిని ఉండక ఫోను ఇంట్లో ఉన్నది, ఫోన్ చేశాను, మామూలుగా ల్యాండ్ ఫోన్. భూమా నాగిరెడ్డికి చేస్తే ఏవి సుబ్బారెడ్డి ఎత్తినాడు. ఎక్కడున్నావు చెప్పు, మనుషులను పంపిస్తానన్నాడు. మళ్ళా చెప్తాను లేనని పెట్టేశాను. వెనక నుంచి ఆటో తీసుకొచ్చి మా బామ్మడిది వచ్చేసి తొందరగా అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్ళాడు. ఆ ఫోను ట్యాపింగ్ చేసినారు పోలీసులు. నేను వెనక నుంచి వెళ్ళాను, ముందు నుంచి పోలీసు వాళ్ళు వచ్చి పడ్డారు. గోడలు దుంకి వచ్చి ఇండ్లంతా ఎత్తుకుతున్నారంట. నేను వెనక నుంచి వెళ్ళిపోయాను ఆటోలో. అక్కడ తప్పించబడ్డాను. సరే, వేరే ఇంటికి వెళ్ళాను. మా భార్యను అక్కడ పెట్టున్నారు. ఆమె నాకు నీళ్లు కాంచి బాత్రూంలో పోస్తూ
ఒళ్ళంతా జల్లెడకు ఎట్లా తూట్లు పడతాయో ఒళ్ళంతా గుంతలు గుంతలు అయిపోయింది. అంటే ఆ బాంబు రవ్వలు, బాంబులలో ఇనుప చువ్వలు, బాల్సులు ఇవన్నీ వేస్తారు అన్నీ. ఇదిగో ఇక్కడ 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 రంధ్రం, ఇక్కడ రంధ్రం, ఇక్కడ రంధ్రం, అన్ని రంధ్రాలే, ఒళ్ళంతా రంధ్రాలే. స్నానం చేసుకున్న తర్వాత మా భార్య వాళ్ళ మేమనమామ వచ్చాడు. వీని ఇంట్లోకి రానిచ్చారు, నిన్ను ఏదో కనికరించి పెట్టుకున్నాం, వాడిని ఇంట్లోకి రానిచ్చారు, పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకుపోతారు, నువ్వు గుడికపో అన్నాడు. నేను మా భార్యతో అన్నాను, నా వల్ల నీకు తిప్పలేందుకు, నేను వెళ్ళిపోతాను, నువ్వు ఇక్కడే ఉండులే అని చెప్పి నేను చిన్నగా వెళ్ళిపోయాను. అక్కడి నుంచి నంద్యా సెంటర్కి వచ్చాను. రాజ్విహార్ సెంటర్కి వచ్చేసి విజయవాడ బస్సు వచ్చింది, విజయవాడ బస్సు ఎక్కాను. ఎక్కడికి వెళ్తున్నాను, ఎక్కడికి వెళ్ళాలో నాకే తెలియదు. బస్సు వచ్చి ఆగింది, ఎక్కాను. ఎక్కిన తర్వాత వెనుకొండ దిగాను. వెనుకొండ దిగి మార్కాపురం వచ్చాను. మళ్ళీ ఇక్కడ నా పరిస్థితి ఎట్లుందంటే, పోలీస్ కటింగ్ ఉన్న వ్యక్తిని చూస్తే భయం, పోలీసు వాళ్ళేమని, నన్నే వెతుకుతున్నారేమని. దాపులు దాచిపెట్టుకుంటూ అలాగే మార్కాపురం వచ్చాను. నేను అక్కడ 5 సంవత్సరాలు హాస్పిటల్లో పనిచేసి ఉన్నాను. డాక్టర్లు చాలా వరకు తెలుసు. ఒక డాక్టర్ ఆంజనేయులని సర్జన్, ఆయన దగ్గరికి వెళ్ళాను. ఈ పరిస్థితి అంతా చెప్పాను. ఎక్స్రే తీపిచ్చాడు. ఎక్స్రేలు తీపిస్తే అన్నీ లోపల ఇనుప చువ్వలన్నీ ఉన్నాయ్యా, పెద్దమ్మ తెచ్చి ఆపరేషన్ చేస్తాను, అన్నీ తీసేస్తాను, ఒక వారం రోజులు ఇన్నే బెడ్ మీద ఉన్నాను. ఎట్లా సార్, పోలీసు వాళ్ళు అన్నాను. నేను చూసుకుంటా కదా, నీకెందుకు, నీకు ఇబ్బంది లేకుండా అన్నాడు. సరే వస్తా సార్, కొద్దిసేపు ఉండి అని బయటకు వచ్చేసాను. నాకు అక్కడ ఉండబుద్ధి కాలేదు, ఎందుకంటే అప్పటికే మార్కాపురం కూడా పోలీసులు వచ్చిపోయారు, మా బంధువులు ఉన్నారు అక్కడ. సరే నా ఫ్రెండ్ ఒక వ్యక్తి ఉంటే ఆ వ్యక్తిని తీసుకొని సర్జికల్ ఐటమ్స్ తీసుకొని హాస్పిటల్లో చిన్నగా ఇంటికి వెళ్ళి కాల్లో ఉన్న బుల్లెట్ తీసేసుకున్నాం. ఇంకా ఒంట్లో ఉన్నవన్నీ ఎలా వెళ్ళిపోయాయో. ఒక 4-5 రోజులకే నా దేహంలో చీములు పట్టినవన్నీ కూడా మామూలుగా అయిపోయాయి అంతే. నేను ఎక్కడ ఆపరేషన్ చేయించుకోలేదు, అవి చూపించుకోలేదు. సరే అప్పటి నుంచి నా పరిస్థితి చాలా దయనీయంగా తయారైంది. ఎవరో ఒకరు దగ్గరుంటే, మాట్లాడేవారు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది. కనపడిన ప్రతి వ్యక్తి జోబులో డబ్బులు పెడతాడు, కానీ నాతో కూర్చొని కొద్దిసేపు మాట్లాడడం, ఎక్కడైనా ఆశ్రయం ఇవ్వడం, నా ఇంటికి రానడం. చాలామంది బంధువులు ఉన్నారు. మార్కాపురం నుంచి ప్రొద్దుటూరు వచ్చాను, ప్రొద్దుటూరు నుంచి చిలమకూరు వచ్చాను, మందిరం దగ్గరికి వెళ్తాను అనుకున్నాను. అక్కడ మందిరం దగ్గర పోలీసు వాళ్ళు ఉన్నారని సమాచారం వచ్చింది. మళ్ళీ మార్కాపురం వెళ్ళిపోయాను. ఇట్లా కొన్ని 100 కిలోమీటర్లు తిరుగుతున్నాను, అనేకులకు ఫోన్లు చేస్తున్నాను. ఎవరు కూడా నేను ఆశ్రయం ఇస్తాను, నువ్వు భయపడొద్దు, నా దగ్గరికి రా, ఇటువంటి వ్యక్తులు ఎవరు కనపడలేదు. మార్కాపురంలో లాడ్జిలో రూమ్ తీసుకున్నాను. ఒక స్నేహితునికి ఫోన్ చేశాను, రే శేఖర్, ఈరోజు ఒక్కరోజు రాత్రి నాతో ఉండరా, ఎందుకో మనసు బాగలేదన్నాను. సరే వస్తలే అన్నాడు. సాయంత్రం అయితేనే, రే సొండుపల్లె పోతున్నా, మా భార్య డెలివరీ టైం అయింది, రమ్మనింది. ఇంకొక వ్యక్తికి ఫోన్ చేయరే, భాష నువ్వన్నా ఉండరా అంటే, వస్తలేరా, నేను 9 వస్తాను, డ్యూటీ అయిపోతానే. కానీ రాకుండా అయిపోయాడు. ఇట్లా ఎవరు నన్ను చూస్తే దగ్గరికి రావడానికి భయపడుతున్నారు, ఎందుకంటే పోలీసుల వల్ల వాళ్ళకు హాని అవుతుందని. బంధువులు ఎదురుగా కనపడితే తప్పించుకొని వెళ్తున్నారు. ఇట్లా పరిస్థితి ఎంతో. మార్కాపురం లాడ్జిలో 3వ రోజు మందు తెప్పించుకున్నాను, చికెన్ తెప్పించుకున్నాను. లాడ్జిలో కూర్చొని దాదాపు సాయంకాలం పూట త్రాగుతున్నాను. తాగి చికెన్ ముక్క నోట్లో పెట్టుకున్నాను, అంతా కక్కేశాను. బయట నుంచి ఒక గట్టి స్వరం, నువ్వు ఇక్కడ వద్దు, వెళ్ళు. ఎవరో వచ్చారని చిన్నగా డోర్ తీసి చూస్తే ఎవరు కనపడలేదు. నెమ్మది లేక బయటకు వచ్చాను. బయటకు వచ్చి జోబులో ఉన్న, అప్పుడు ఫోన్లు ఎస్టీడీ బూతులు కనుక, ఎస్టీడీ బూత్లో ఫోన్ చేసినప్పుడు స్లిప్ వస్తుంది. ఆ స్లిప్పులన్నీ జోబులో పెట్టుకొని అన్నీ చూస్తున్నాను. కరీంనగర్ ఫోన్ నంబర్ దొరికింది. నాకంటే ముందుగానే మా కుటుంబంలో ఒక వ్యక్తి రక్షింపబడి సేవకు వెళ్ళి ఉన్నాడు. మా నాన్న బ్రతికున్న దినాల్లో మా నాన్న అన్నాడు, వీడు చనిపోయినాడు అనుకోండి, వీంతో ఏమాత్రం సంబంధం పెట్టుకోవద్దు, ఎందుకంటే బ్రతిమలాడాడు, రే చదువుకోరా, నీకు ఉద్యోగం వస్తుంది, నువ్వు యేసుప్రభుని నమ్మినా పర్లేదు, చదువుకోరా అంటే బ్రతిమలాన్న వినకుండా నన్ను సేవకు పిలిచాడని వెళ్ళిపోయాడు. డిగ్రీ మధ్యలో చదువు ఆపేసి.
మా నాన్న ఆ దిగులతో మంచం బట్టి కొన్ని నెలలకే చనిపోయాడు. బాగా చదివి మంచి ఉద్యోగం సంపాదించుకుంటాడు అనుకునే వ్యక్తి, చేతికి వచ్చిన వ్యక్తి అలా మధ్యలో అర్ధాంతరంగా వెళ్ళిపోయేసరికి, సరే ఆ వ్యక్తితో మాకు కూడా సంబంధాలు దిగిపోయాయి. మా ఇంటికి రాడు, మాతో సంబంధం ఉండదు. దాదాపు అప్పటికి 7 సంవత్సరాలు. ఆ నంబర్ దొరికింది, ఎలా వచ్చిందో నా జోబులోకి నాకు తెలియదు. సరే ఒకసారి ట్రై చేస్తాం వినకన్నా అనుకున్నాను. బూత్ దగ్గరికి వెళ్ళాను, ఫోన్ కొడితే కరీంనగర్ ఫోన్ నంబర్. ఆయన నెమలికొండలో ఉండేవాడు. కరీంనగర్ పరిచర్య కొరకై ఆ ఆదివారం ఆయనను పంపించారు. ఆ కరీంనగర్ సేవకుడు ప్రసాద్ అన్న వేరే స్థలానికి వెళ్ళాడు. ఒక కుర్రాడెత్తి, అన్న లెనిన్ ఇక్కడే ఉన్నాడు, నేను పిలుస్తానన్నాడు. అంతే. మా అన్న వచ్చి ఫోన్ పట్టుకున్నాడు. నాకెందుకో భయంగా అనిపించింది. అంతవరకు దేవుడు లేని జీవితం, పరిశుద్ధత అంటే ఏంటది, నాకేదో తప్పు చేసినాననే భావన నాకు మొట్టమొదట నా హృదయంలో కలగడం మొదలుపెట్టి, నేను తప్పు చేశానేమో, ఈ వ్యక్తి ఏమనుకుంటాడో మాట్లాడితే. అయితే ఫోన్ ఎత్తాడు. నేను ఏడుస్తున్నాను. నన్ను పిలిచాడు. స్టాలిన్, రే నీ కొరకు ప్రార్థన చేస్తున్నారా, 3 రోజులుగా ఉపవాసం ఉండి. టీవీల్లో నీ పేరు రాగానే ఎన్కౌంటర్లో స్టాలిన్ తప్పించుకున్నాడు అనగానే, బ్రతికుంటే నా తమ్మునితో మాట్లాడచ్చు, చనిపోయి ఉంటే శవాన్నైనా చూపించు ప్రభువా. 3 రోజులుగా ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాను, దేవుడే నీతో మాట్లాడిచ్చినాడు, నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. నాకు దేవుడు అనే పదం వినగానే నాకు అడవిలో జరిగిన సంఘటనలు గుర్తొచ్చాయి. కళ్ళ వెంట నీళ్లు గారుతున్నాయి. అవును, నా దేవుడే కాపాడినాడు అన్నాను. నువ్వు ఎక్కడున్నావు అన్నాడు. నేను పలానా స్థలంలో మార్కాపురంలో ఉన్నాను, నా దగ్గరకు వచ్చేసి అన్నాడు. అంతవరకు నన్ను ఎవరు నా దగ్గరకు వచ్చేసే అని పిలవలేదు. ఒక నేరస్తుణ్ణి, ఒక హంతకుణ్ణి దగ్గరికి తీసుకునే శక్తి, ఎందుకంటే వాళ్ళు కూడా నేరస్తులు అయిపోతారు. నేరస్తునికి ఆశ్రయం ఇచ్చేవాడు నేరస్తుడైపోతాడు. నా దగ్గరకు వచ్చేసి అన్నాడు, ఏం ఆలస్యం చేయకుండా. అన్న ఎట్లా రావాలన్నాను. విజయవాడ వెళ్ళు, విజయవాడ నుంచి వరంగల్ ఉంటాయి, వరంగల్ నుంచి కరీంనగర్ వచ్చేసి అన్నాడు. 2 రోజుల ప్రయాణం. నాకెంతో సంతోషం అనిపించింది, ఎంతో తెలియని సంతోషం. సరే వస్తాను అని ఫోన్ పెట్టేసి పరిగెత్తి వెళ్ళి లాడ్జికి వెళ్ళి నా సామాగ్రి సర్దుకొని విజయవాడ బస్ ఎక్కాను. విజయవాడ నుంచి వరంగల్, వరంగల్ నుంచి కరీంనగర్ వెళ్ళిన తర్వాత ఆ రోజు ఆదివారము ఉదయం కాలం కల్లా నేను వెళ్ళాను. నన్ను మందిరం పైన ఒక గది ఉంది, ఆ గదిలోనికి తీసుకుని వెళ్ళి ఒక పాత బైబిల్ నా చేతికి ఇచ్చాడు. దాంట్లో ఒక వచనం చూపించాడు. యెషయా గ్రంథం 41వ అధ్యాయం 9-10 వచనాలు చదువుకో అని అక్కడ పేపర్ పెట్టాడు. చదివి వినిపించాడు. స్నానం చేసుకోమని డ్రెస్ ఇచ్చాడు, లుంగి ఇచ్చాడు, బనీన్ ఇచ్చాడు. స్నానం చేసుకొచ్చుకున్నాను. మంచం మీద కొద్దిసేపు కూర్చుంటే ఒక చిన్న పిల్లాడు యవనస్తుడు వచ్చి సువార్త చెప్పాడు. కానీ నాకు అవేమి, ఏదో మనసు అంతా ఏదో ఒక రకంగా ఉంది, అవేమి వినలేదు. సరే ఆయన వెళ్ళిపోయాడు. ఎవరొచ్చి తలుపు తట్టినా తీయొద్దు, ఇక్కడికి పోలీసు వాళ్ళు వచ్చిపోయారు కాబట్టి తలుపు తట్టినా తీయొద్దు, నేను వచ్చి పిలిస్తే నా స్వరం వింటే తలుపు తీ అన్నాడు. సరే లోపల తలుపు గడేసుకున్నాను. ఎందుకో ఆ బైబిల్ తెరిచి ఆ వాక్యం చదివాను. 9-10 ఆ వచనాలు చదివితే నాకు అడవిలో వినపడిన ఆ స్వరము నాకు జ్ఞాపకం వచ్చింది. అడవిలో తేటగా ఆ మాటలే, భూదిగంతం కొన్న నుండి కాపాడుకున్నవాడా, నీవు నా దాసుని ఉపేక్షింపక నేను నిన్ను ఏర్పరచుకుంటే, నీ భయపడకము నేను నీకు తోడై ఉన్నాను, దిగులు పడకము నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను. ఈ మాటలు అడవిలో నాతో మాట్లాడిన స్వరము, అవి చదువుతూ ఉంటే నాకు వినపడతా ఉంది. అరే అడవిలో నాతో మాట్లాడిన మాటలు ఈడ ఎవరు ముద్రించి పెట్టారు, నాకు డౌట్ వచ్చింది. గీకితే రావడం లేదు. మూసాను, ఆలోచించాను, అవే మాటలు ఇవి ఇక్కడ మళ్ళీ తెరిచాను, చూశాను, పేజీలు తిప్పి చూశాను, ఈయనేమన్నా ఫ్రెండ్ కొట్టించి పెట్టాడేమో అని. లేదు, పేజీలు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. మూసిపెట్టి పడుకున్నాను. కొద్ది నిమిషాలకే ఒక స్క్రీన్ మీద నా జీవితం అంతా దేవుడు నాకు చూపించడం మొదలుపెట్టాడు. చిన్నప్పటి నుంచి నా 30వ సంవత్సరం ఆదినం వరకు నేను పెరిగిన జీవితం, నేను మరిచిపోయినవి, నాకు జ్ఞప్తికి లేనివి కూడా దేవుడు చూపించడం మొదలుపెట్టాడు. నేను ఎక్కడెక్కడ దౌర్జన్యాలు, ఎక్కడెక్కడ ఏ పాపం, ఎక్కడ ఏ విధంగా తిరిగాను, ఏ విధంగా కూర్చున్నాను, ఏ విధంగా తాగాను, ఏ విధంగా జీవించాను, ఒక స్క్రీన్ పైన నా నేనే మర్చిపోయాను, నాకే గుర్తులేదు.
ఇవన్నీ నాకు ఆ స్క్రీన్ పైన కనపడతా ఉంటే నాకు తెలియకుండానే ఏడుపు వస్తుంది. నేను ఇంత దుర్మార్గున్నా, నేను ఇంత నీచున్నా, నేను ఇంత దౌర్భాగ్యంగా బ్రతికానా? అవును, నన్ను గురించి నాకు తెలియక ముందు నేను మంచివాడిని అనుకుంటున్నాను. నేను హంతకున్నైనప్పటికీ మంచివాడిని, ఇతరులపై దౌర్జన్యాలు చేసినప్పటికీ మంచివాడిని, ఇతరులను దూషించినప్పటికీ మంచివాడిని. నా దృష్టికి నేను చాలా మంచివాడిని అనుకునేవాడిని. ఎందుకంటే నాకు నీతి క్రియలు ఉన్నాయి. 46 సార్లు రక్తం ఇచ్చాను, దానం, అనేకులకు డబ్బులు ఇచ్చేవాడిని, అనేక బంధువులను ప్రేమించేవాడిని, దగ్గరికి తీసుకునేవాడిని, ప్రేమ చూపించి ఇవన్నీ మంచివి అనుకునేవాడిని, మంచివాడిని అనుకునేవాడిని. అయితే దేవుడు నా జీవితాన్ని నాకు చూపించినప్పుడు నా హృదయం బద్దలైపోయింది. నేను ఇంత నీచున్నా. ఒకవైపు స్వరం వినపడతా ఉంది, ఇంత దౌర్భాగ్యంగా, ఇంత నీచంగా, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించి జీవించినవే ఎవడు నిన్ను చేర్చుకుంటాడు ఆపదలు అక్కర్లో? నువ్వు మంచివాడివి అనుకుంటున్నావు, చూడు నీ జీవితం పంది కుక్క నీకంటే నయం. ఇంత దౌర్భాగ్యకరంగా జీవించినావు. ఇటువంటి స్థితులన్నీ నాకు చూపిస్తా ఉంటే ఏడుస్తూ ఏడుస్తూ ఎంతసేపు ఏడ్చానో నాకు తెలియకుండా లేచాను. మోకాళ్ళపై పడ్డాను. నాకు ఎవరు మోకరించాలని చెప్పలేదు, కానీ మోకాళ్ళపై ఏడుస్తున్నాను. అయ్యో, నేను బ్రతుకుటకు యోగ్యుణ్ణి కాదు, నేను నిజంగా దుర్మార్గుణ్ణి. నాకు తెలియకుండానే నేను ఒప్పుకోవడం మొదలుపెట్టాను. నేను దుర్మార్గుణ్ణి, నేను నీచుణ్ణి. ఆ ఏడుపులోనే వాక్యం తెరిచాను. అదే ప్లేస్ మళ్ళీ చదవడం మొదలుపెట్టాను. చదివి మూసి ఒక 10 సార్లు అలాగే చదువుతున్నాను, మూస్తున్నాను, ఏడుస్తున్నాను, మోకాళ్ళ మీద పడ్డాను, ఏడుస్తున్నాను. అయ్యో, నేను బ్రతుకుటకు యోగ్యుని, ఇంత నీచంగా బ్రతికానా, ఇంత దుర్మార్గంగా బ్రతికానా, నా స్థితి ఇదే. నేను ఎప్పుడైతే నాకు తెలియకుండానే ఏడుస్తూ ఒప్పుకుంటున్నానో నాలో ఏదో బరువు దొర్లిపోయిన అనుభవము నాలో కనిపించుట, ఆ గదిలోనే ఒక వెలుగు నింపబడి నిజంగా పరలోకమే దిగి వచ్చిందా నా కొరకన్నట్లుగా కనపడ్డా, దేవుని ప్రేమంతా నాకు చూపించుట నేను ఆ దినాన్ని చూస్తూ వచ్చినాను. ఈ పాపంలో చనిపోతే నువ్వు నిత్య నరకానికి పాత్రుడు, ఆరని అగ్నిగుండానికి పాత్రుడు. నేనే నిన్ను వెంటాడాను. నీపైన ప్రేమ, నీపైన జాలి, నీపైన దయ. నిన్నెవడు పట్టించుకోలేదని ఏడుస్తున్నావే, ఎవడు పట్టించుకుంటాను నిన్ను? మాటి మాటికి ఆ స్వరం వినపడుతుంది. మాటి మాటికి నొక్కి చెప్తూ ఉంటే ఏడుస్తూ ఏడుస్తూ నేను పాపిని ప్రభు అని ఒప్పుకున్నాను. దేవుణ్ణి ఒక మాట అడుగుతూ వచ్చినాను. తలుపులు తెరుచుకొని వెళ్తే నన్ను చంపడానికి పోలీసులు సిద్ధంగా ఉన్నారు. నా ప్రాణాలకు గ్యారెంటీ లేదు. అయితే వాక్యం చదివితే ఏదో కొత్తదనం, ఒకే వచనము ఎన్నిసార్లు చదివినా ఏదో కొత్తగా అనిపిస్తుంది. ఏడుస్తూ ప్రభుతో ఇలాగన్నాను, ప్రభువా, ఒక్క వాక్యం చదివితే ఎంత సంతోషంగా ఉంది, బైబిల్ అంతా చదివితే ఎంత సంతోషం వస్తుందో. ఈ బైబిల్ అంతా చదివే వరకు నన్ను పోలీసులకు అప్పగించొద్దు ప్రభు అని ఏడుస్తూ అలాగే మోకాళ్ళ మీద పడి కింద ఆరాధన జరుగుతుంది. దాదాపు 11:30, 12 సమయం అయి ఉంటుంది అనుకుంటాను. నాకు తెలియకుండానే తలుపులు తెరుచుకున్నాను, కిందికి వచ్చాను. అందరూ ఒకరు మార్చి ఒకరు ఆరాధన చేస్తున్నారు. అప్పటి వరకు నేను మందిరంలో ఎప్పుడు వెళ్ళింది లేదు. ఎవరో ఒక వ్యక్తి ముగించాడు, నేను కనుక గట్టిగా కేకలేస్తున్నానంట, యేసు ప్రభువా, నువ్వు నిజంగా ప్రేమిస్తున్నావు, నా కొరకు చనిపోయినావు, నన్ను ప్రేమిస్తున్నావు, నన్ను తప్పించినావు, ఇలా ఏవో నాకు తెలియని మాటలు కొన్ని గట్టిగా. మా అన్న వచ్చి వెంటనే చేపట్టుకొని పైకి తీసుకొని వెళ్ళా, ఇక్కడ ఉండడం మంచిది కాదు నువ్వు అని. దేవుడు నిజంగా ఆ రోజు నన్ను దర్శించాడు, నా పాపములు నాకు చూపించాడు, నేనెంత ఘోర దుర్మార్గున్నో నాకు చూపించాడు. అంతేకాదు, నా పాపాలు క్షమిస్తున్నాననే ఒక మెల్లని స్వరము నాకు వినిపించాడు. కుమారుడా, నీ పాపములు క్షమించబడినాయి. నా పాప మూట దొర్లిపోయి ఏదో తెలియని సంతోషము, తెలియని ఆనందము నా హృదయంలో వచ్చుట నేను చూడగలుగుతూ వచ్చినాను. అక్కడి నుంచి నన్ను బొంబాయికి పంపించారు. ఇక్కడ సేఫ్టీ ఉండదు రాష్ట్రంలో అని పోలీసులు వెతుకుతున్నారని. బొంబాయిలో కొద్ది రోజుల తర్వాత మళ్ళీ తిరిగి చిలమకూరు వచ్చాను, కడప జిల్లాలో చిలమకూరికి. అక్కడికి వచ్చిన తర్వాత 3 నెలలు అక్కడ సహవాసంలో పెరిగిన తర్వాత దేవుడు ఒకరోజు నాతో, నమ్మి బాప్తిస్వం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, ఈ మాట తేటగా దేవుడు నాతో మాట్లాడినప్పుడు అదే నెలలో బాప్తిస్వంలో సాక్ష్యం ఇస్తూ వచ్చినాను. తర్వాత 3 నెలలకు నేను సరెండర్ అవుతూ వచ్చినాను.
పోలీస్ స్టేషన్కి వెళ్ళి నంద్యాలలో సరెండర్ అవుతూ వచ్చినాను. అప్పటికే దాదాపు నా పైన 8 కేసులు ఉన్నాయి. 8 కేసుల్లో మాటికి పోలీసులు వచ్చి తీసుకుని వెళ్ళడం, మమ్మను విడిపిస్తామని చెప్పిన నాయకులు విడిపించకపోవడం, దేవునిపై ఆధారపడడానికి దేవుడు మాటికి అనేక పరిస్థితుల గుండా తీసుకుని వెళ్ళడం, దాదాపు 7 సంవత్సరాల పాటు జైళ్ళలో నేను ఉండవలసి వచ్చింది. 2005వ సంవత్సరంలో 3వ తారీఖున జీవిత ఖైదు శిక్ష పడి దాదాపు 2 సంవత్సరాల 7 నెలలు కడప సెంట్రల్ జైల్లో ఉంటూ వచ్చినాను. తర్వాత హైకోర్టులో ఆ కేసు కొట్టివేయబడి విడుదల పొంది ఇప్పుడు చక్రాయపేట అనే గ్రామంలో, అంటే ఇడుపులపై రాజశేఖర రెడ్డి సమాధి ఉన్న స్థలానికి దగ్గర, పులివెందుల నియోజకవర్గం, అక్కడ దేవుని సేవ కొరకై అప్పగించుకొని 13 సంవత్సరాలుగా అక్కడ సేవలో ఉన్నాను. చివరిగా నేను చెప్పే సందేశం, యేసు ప్రభు దేవుడే కాదనుకున్నాను, యేసు ప్రభువును అసహ్యించుకున్నాను. ఆ పేరంటే నాకు ఇష్టం లేదు. కరపత్రికలు ఇస్తే అసహ్యించుకునేవాడిని. ఎవరైనా వాక్యం చెప్తున్నప్పుడు నా చెవులకు వినపడితే అసహ్యించుకునేవాడిని. యేసు ప్రభు అంటే అసలు ఇష్టం లేదు. బంధువులను, నాయకులను ప్రేమించాను. నాయకుల కొరకు ప్రాణం పెట్టినంతగా వారి వెంట తిరుగుతూ వచ్చినాను. స్నేహితులను ప్రేమించాను. అయితే నేను ఒకరోజు మరణాపాయంలో ఉన్నప్పుడు నేను ప్రేమించిన బంధువులైనా, స్నేహితులైనా, నాయకులైనా, ప్రాణాలైనా పెడతానని వారి కోసం తిరిగిన నాయకులైనా నా ఎద్దుకు రాలేదు. కానీ నేను అసహ్యించుకొని, నేను వద్దనుకున్నా, నేను చీకొట్టిన ఆ యేసు నా ఎద్దకు వచ్చాడు. రాత్రంతా అడవిలో నాతో ఉన్నాడు, నన్ను ఆదరించినాడు, ధైర్యపరిచినాడు, మరణం నుంచి తప్పించినాడు. నా పాపాలు నాకు చూపించి, నా పాపాలు క్షమించడమే కాక నా పాపాల నుంచి విడిపించి నన్ను నీతిగా తీర్చినాడు. రాక్షసుల్లాంటి మనిషినైన నన్ను మనిషిగా మార్చాడు. మనిషి ఎలా బ్రతకాలనో అది చూపించాడు. మంచి మార్గం చూపించి ఆ మంచి మార్గంలో నన్ను నడిపిస్తున్నాడు. యేసు మతం మార్చేవాడు కాదు, మనిషిని మార్చేవాడు, బ్రతుకును మార్చేవాడు. నా జీవితం ద్వారా ఆయన రుజువు చేస్తూ వచ్చినాడు. దేవుడి మాటలు దీవించును గాక.